అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య అలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దీవెన మీదకి వెళ్ళి తులారాశి వల్ల జాతకం చుడుచులకమ్మ కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది దినం అన్నింట్లో బాగులు రావాలి, ప్రతి ఒక్క పనిలో జయం ఉండాలి. తులారాశి వల్ల జాతకం చూడు. తులారాశి వల్ల జాతకంలో కొత్త సంవత్సరం ఉగాది రోజు ఇలా జాతకంలో ఏముందంటే ఈ రాశి ఉన్న వాళ్ళకు ఎక్కడ పోయినా కూడా ఆలోచనలు ఉంటారు. చిటి మాటికి కోపాలు, చిటి మాటికి ఆవేశాలు చేస్తారు. కానీ ఎంత ఆవేశం, ఆలోచన, మాట శాంతి ఉండాలి. దీనివల్ల లోకుల చెడు దృష్టి కూడా, లోకుల వల్ల ప్రమాదాలు కూడా, లోకుల వల్ల ఇబ్బందులు కూడా, 10 మందిలో మంచిగా ఉన్న పేరు గౌరవం కూడా అవమానం పరచాలి, 10 మందిలో వీళ్ళకు నవ్వులపాటు పెట్టాలని కూడా కొంచెం లోకం దృష్టి కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పాటిస్తే వీళ్ళు ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ శుభాలు ఉంటాయి. ముందుకు అనుకున్నట్టు కూడా సవ్యంగా జరుగుతుంది. కానీ ఇదివరకు ఇబ్బంది పడ్డవాళ్ళు, మన విదేశాల్లో ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఇబ్బందులు పడ్డవాళ్ళు, డబ్బులో సమస్య ఉన్నవాళ్ళు ఇక ముందుకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో శుభాలు జరుగుతాయి. ఎక్కడ వెళ్ళినా ఏ పని చేసినా కూడా అది సవ్యంగా జరుగుతుంది. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు, విద్య మీద ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ గ్రహాలకు వెళ్ళి ఈ గండాలకు వెళ్ళి బయటపడతారు. అనుకున్నట్టు పని కూడా నమ్ముకున్నట్టు పని కూడా వాస్తవంగా జరుగుతుంది. కానీ దీనివల్ల లోకం దృష్టి అంటే చేసే పనిలో నడదోషం అన్నది నా దృష్టి ఉండడంతో ఏ పని ముందుకు సాధ్యం లేకుండా అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుకు గెలుస్తారు. అనుకున్నట్టు సవ్యంగా జరుగుతుంది. కొంచెం లోకుల వల్ల మీరు జాగ్రత్తగా ఉంటే ప్రతి ఒక్క పనిలో కానీ ఉద్యోగంలో కానీ ఇంకా వ్యాపారంలో కానీ చేద్దామన్న ప్రయత్నంలో కానీ ముందుకు కొనసాగుతారు. ఇంకా ముందు కూడా దీనివల్ల మీకు లేనిపోయిన చిక్కులు, లేనిపోయిన తదత్తాలు, మీకు మంచి చేయడానికి పోయినా కూడా ఈ రాశి ఉన్న వాళ్ళకు చెడు మాట ఎదురొస్తుంది. దీనివల్ల మీరు ఎంత జాగ్రత్త ఉంటే అది అంత మీకు మంచిది. ఇక ముందుకు కుటుంబ విషయాల్లో వస్తే మీకు ఇబ్బంది పడ్డ వాళ్ళు, సంతానంలో నష్టం ఉన్నవాళ్ళు, ఇక కుటుంబంలో కష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఇక ముందుకు అనుకున్నట్టు నమ్ముకున్నట్టు సవ్యంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉంటే మంచిది. ప్రతి ఒక్కరు కూడా చేసే పనిలో శాంతి ఉండాలి. ఆలోచనతోనే పని చేసుకుంటే మీ భార్య భర్తల్లో, పిల్ల పాపలతో, పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళతో, పిల్లలు కలిసిమెలిసి అందరితో శుభాలు ఉంటాయి. అందరికీ నమస్కారం.